హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు వీడియోలో మనము మీకు ఎంత మాత్రం కనిపిస్తుందో తెలీదు. సో గ్రాసరీ షాపింగ్ అయితే చేసాము. ఇక్కడికి ఆల్మోస్ట్ వచ్చి 10 months అయింది. 10 monthsలో కానీ ఈరోజే మేము చేసిన లైక్ బిగ్గెస్ట్ గ్రాసరీ షాపింగ్. సో ఒక మంత్కి కావాల్సిన షాపింగ్ ఆల్మోస్ట్ చేసామన్నమాట. టెస్కోకి వెళ్ళాం మేము. సో టెస్కోలో ఎలా ఉంటుంది, ఏంటి రేట్స్ అవన్నీ కూడా చెప్పాలనేసి ఈ వీడియో అనమాట. సో మనము ఒక మంత్లో ఇక్కడ మాకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుంటే ఎంత ఖర్చు అవుతుంది, లైక్ హౌ మచ్ ఆర్ వి స్పెండింగ్ ఆన్ అ మంత్లీ గ్రాసరీ, అండ్ వీఆర్ గోయింగ్ టు కంపేర్ ద సేమ్ రేట్స్ ఇన్ బుడపెస్ట్ అండ్ ఇండియా. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫన్ వీడియో. సో అప్రాక్సిమేట్గా ఎంత అయింది అని చెప్పి చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, 40,317 forints అయింది బిల్లు. అవన్నీ ఏంటి కన్వర్షన్, అవన్నీ ఏంటి అని మనం వీడియో స్టార్ట్ చేసాం కాబట్టి పోను మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ అయితే చూసేద్దాము. కన్వర్షన్ రేట్స్ అన్నీ తెలియాలి కాబట్టి మీకు ఈజీగా. సో నేను ఇక్కడ క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో క్యాల్కులేటర్లో మనకు ఆల్రెడీ INR టు ఫారిన్స్ కన్వర్ట్ చేసి ప్రతి ఒక్క ఐటము ఎంత అయింది అని చెప్పి అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం మనము. సో కన్వర్జన్కి మనం క్యాల్కులేటర్ అయితే ఉంది. INR టు HUF హంగేరియన్ ఫారిన్స్కి కన్వర్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ ఐటమ్ వచ్చి ఫస్ట్ కోక్ తీస్తున్నా నేను. ఈ రెండు కొన్నాము. సో ఒక కోక్ ఎంత, 349 రూపీస్, 349 forints అవుతుంది. అంటే ఒక టిన్ మనకి 90 రూపీస్ అవుతుంది. ఇండియాలో 30 రూపీస్ 30 or 40 ఉంటుంది. సో 3 times ఎక్కువ ఉంది. నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ వచ్చి ఎగ్స్ అనమాట. 10 eggs 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 eggs మీడియం సైజు, 800 forints. ఇండియాలో 200 రూపీస్ అనమాట. సో పర్ ఎగ్ 20 రూపీస్, పర్ ఎగ్ 20 రూపీస్, 8 రూపీస్ 6 or 8 రూపీస్ ఉండాలి అంతే. మనం వచ్చినప్పుడు 6 రూపీస్ 7 రూపీస్ ఉండింది అంతే. ఇది కిచెన్ క్లీనర్ అనమాట. స్టవ్, ఆ తర్వాత ఫ్లోర్ అన్ని క్లీన్ చేసేదానికి, కిచెన్ పైన అవన్నీ ఉంటుంది కదా, సో అవన్నీ క్లీన్ చేసేది ఇది నాకు తెలిసి 699 forints ఎంతో ఉండింది కదా, 699 forints ఉండింది. సో 180 రూపీస్. ఇది మోస్ట్లీ ఇండియాలో కూడా ఇది సేమ్ రేటే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఇది కూడా 699. ఇది ఏంటంటే మనం విమ్ లిక్విడ్ యూస్ చేస్తాం కదా పాత్రలు అంతా వాష్ చేయడానికి, లైక్ వెజల్స్ వాష్ చేయడానికి. సో దాట్స్ దిస్. ఇక్కడ జార్ అని ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో 699 forints విచ్ ఇస్ 180 రూపీస్. ఇండియాలో కూడా నాకు తెలిసి అంత ఉండదు. ఇంట్రెస్టింగ్ ఇది ఏంటో చూస్తే మీకు అర్థం కాదు. సో దిస్ ఈస్ బేబీ స్పినాచ్. ఇవన్నీ మేము టెస్కోలో కొన్నాం, అగైన్ టెల్లింగ్. సో టెస్కోలో యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ క్లబ్ కార్డ్. సో ఇఫ్ యూ టేక్ ద క్లబ్ కార్డ్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిస్కౌంట్స్ అనమాట. లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరుకుతుంది. సో అందుకే మేము కూడా క్లబ్ కార్డ్ తీసుకున్నాము. సో ఇది 1250 forints అంట. అంటే ఒక 300 రూపీస్ పాలకూర కట్ట ఒకటి మనకు 20 రూపీస్ దొరుకుతుంది. ఇక్కడ 300 రూపీస్ అంట. క్లీన్ చేస్తే 2 కట్టలేము అంతే. బట్ వాట్ ఎవర్, ఓకే 40 రూపీస్ వేసుకున్నాను. ఓకే, 2 కట్టలు, 2 లైక్ బంచెస్ ఉంటాయి కదా, 2 కట్టలు 40 రూపీస్ మనకి ఇండియాలో. అవన్నీ క్లీన్ చేసి మనకి ఇట్లా ప్యాకెట్లో ఇస్తారనమాట. మనం మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకొని పచ్చడి కూర పప్పు చేసుకోవచ్చు. సో ఇది మనకి 300 రూపీస్. నెక్స్ట్ వన్ వచ్చి మిల్క్ అనమాట. సో మిల్క్ మనకి ఇట్లా దొరుకుతుంది ఇక్కడ. సో ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఇట్లా అందరూ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ మనకి ప్యాకెట్లో కూడా ఎవ్రీడే ఫ్రెష్ మిల్క్ దొరుకుతుంది. బట్ ఇక్కడ మనకి ఇక్కడ పర్సంటేజ్ లాగా ఉంటుంది కదా. సో ఇక్కడ మేము వాడేది 2.8% మిల్క్ ఉండేది. సో 449 forints అంట, విచ్ ఇస్ 116 రూపీస్. 116 రూపీస్ ఫర్ 1 liter మిల్క్. 50 or 40 రూపీస్ ఉంటుంది అందిని అంతే. 55. ఓకే, నెక్స్ట్ వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇది 1 liter ఆయిల్ అనమాట. ఎంత ఇది? 800 forints విచ్ ఇస్ 200 రూపీస్. ఇండియాలో కూడా 150 రూపీస్, 180. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఆయిల్ అయితే 20 రూపీస్ ఎక్కువ ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఇస్ బాడీ వాష్. డవ్ బాడీ వాష్ కొన్నాను నేను. ఇది లో 300 రూపీస్. అంటే నాకు తెలిసి ఇండియాలో కూడా సేమ్ రేటే ఉంటుంది ఇది. సో ఐ థింక్ సేమ్ రేటే. నెక్స్ట్ ఇది కొన్నాం అనమాట. పాత్రలన్నీ వాష్ చేయడానికి, డిషెస్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రషెస్ వస్తాయా, స్పాంజ్ వస్తుంది కదా, అది. ఇది తక్కువే ఉంటుంది మోస్ట్లీ. 64 రూపీస్ అంట ఇది. ఐ థింక్ ఇండియాలో కూడా అంతే ఉంటుంది. ఇంకొకటి కొన్నాను బాడీ వాష్. సో ఇది నాకు 1 month కాదు, ఆల్మోస్ట్ 3 months వస్తుంది. ఎందుకంటే 2 కొన్నాను కాబట్టి. సో 2-3 months అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చి ఏరియల్ పాడ్స్ అనమాట ఇది. సో ఇది వాషింగ్ మెషిన్ పాడ్స్. సో మనకి ప్యాక్ ఆఫ్ ఎంత ఇది,
30. 30 పాడ్స్ ఉంటాయి. 1 మంత్ మాకు ఈజీగా వస్తుంది ఇది. 2 months ఆల్టర్నేట్ డేస్ వేసుకుంటాం కదా. యా ఎవ్రీడే వేసుకుంటే 1 మంత్, ఆల్టర్నేట్ డేస్ వేసుకుంటే 2 months వస్తుంది. అప్రాక్సిమేట్గా 1.5 month వరకు అయితే కంపల్సరీ వస్తుంది ఇది. సో 4,500 forints అంటే 1,170 రూపీస్. 1,170 రూపీస్ ఇది. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పాస్తా కొన్నాము. సో మేము నార్మల్గా వీట్ పాస్తా కొంటాం, బట్ ఇలా స్టాక్ లేదు, అందుకని చెప్పి వి గాట్ మైదా నార్మల్ పాస్తానే, పెన్నే పాస్తా, బట్ ఎప్పుడో ఒకసారి తింటాం అనమాట. సో ఇది మాకు మినిమం మంత్లో 1 or 2 చేసుకుంటాము. 2 months కింద పైనే వస్తుంది. 1 kg ప్యాకెట్ ఇది, 1 kg 500 grams ప్యాకెట్. సో ఇది 155 రూపీస్. రూపీస్లో 155 రూపీస్ ఇది. నెక్స్ట్ కాలీఫ్లవర్ 250 రూపీస్. మయోనీస్ సేమ్ ఆల్మోస్ట్ 250 రూపీస్ వచ్చింది ఇక్కడ. 100 rupees. 100 రూపీస్ అంట ఇది. ఇక్కడ చీప్. ఇక్కడ చీప్. ఇండియాలో మనకి 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్కి దొరుకుతుందేమో 1 kg ప్యాకెట్. ఇక్కడ 100 రూపీస్. అండ్ స్వీట్ కార్న్ కొన్నాము. ఓకే 2 కార్న్స్ 120 రూపీస్ అంట స్వీట్ కార్న్ ఇది. అండ్ దెన్ వీ గాట్ యాపిల్స్ యాజ్ వెల్. యాపిల్స్ ఇస్ 1 apple 60 rupees. 60 రూపీస్ ఈచ్. యాపిల్ 60 రూపీస్. సో 120 రూపీస్ అయింది. నెక్స్ట్ నేను కోమ్ కొన్నాను. నా కోమ్ ఎక్కడ పోయింది. సో అందుకే ఐ గాట్ ఎ న్యూ కోమ్. ఇది కూడా ఆల్మోస్ట్ 150 రూపీస్ ఏమో పడింది నాకు. యా నెక్స్ట్ ఇస్ బ్రెడ్. 100 rupees. ఎవ్రీడే వీ ఈట్ శాండ్విచ్ అండ్ వీ విల్ గెట్ వీట్ బ్రెడ్ అనమాట. సో ఇది 100 రూపీస్. ఐ థింక్ అంతే ఉంటుంది. 1 week వస్తుంది ఇది. సో ఎవ్రీ వీక్ స్టాక్ చేసుకోవాలి అండ్ 1 monthకి మనం తెచ్చుకోలేము కదా. యా నెక్స్ట్ ఇది ఓకే ఇక్కడ పెట్టుకుంటానులే ఇట్లా. యా నెక్స్ట్ ఇస్ ఇది ఎయిర్ ఫ్రెషనర్ తెచ్చుకున్నాను అనమాట వాష్రూమ్లోకి పెట్టడానికి. ఇది 150 రూపీస్. ఐ థింక్ ఇండియాలో కూడా సేమ్ ప్రైజే ఉంది ఇది. అండ్ దెన్ వీ గాట్ ఫ్యూ బనానాస్. 150 రూపీస్ ఫర్ 6 bananas. And then onions, few onions, okay, 1 kg 350 forints, which is 90 rupees. And then our favorite strawberries. సో టెస్కోలో స్ట్రాబెరీస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, అందుకని తెచ్చేసుకున్నాను ఇది. సో ఇవన్నీ కూడా 1 weekకే వస్తుంది అనమాట. ఎవ్రీ వీక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే స్టాక్అప్ చేసుకుంటూనే ఉండాలి. అది 300 రూపీస్ స్ట్రాబెరీస్. టొమాటోస్ చాలా కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ. సో మేము 1/2 kg టొమాటోస్ తెచ్చుకున్నాము, విచ్ ఈజ్ 150 రూపీస్. 150 kg. సో 1/2 kg టొమాటోస్ తెచ్చుకున్నాము, విచ్ ఈజ్ 70 రూపీస్ 1/2 kg, విచ్ ఈజ్ 150 రూపీస్ ఉంటుందంట కేజీ. 140 to 150. అండ్ దెన్ ఇది ఆరెంజెస్ అనమాట. అగస్త్యకి చాలా ఇష్టం ఈ ఆరెంజెస్. మ్యాండ్రిన్ ఏదో అంటారు దీన్ని. 100 రూపీస్ ఫర్ 1/2 kg. అండ్ దెన్ అవకాడో ఇండియాలో ఉంది. ఇండియాలో కూడా సేమ్ ఉంది, 150నే ఉంటుంది. ఇక్కడ కూడా 150నే. మేము ఎవ్రీ డే మార్నింగ్ స్వీట్ కార్న్ శాండ్విచ్ ఆర్ అవకాడో శాండ్విచ్ తింటాం అనమాట. ఈజీ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇది 1,150 forints, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 300 రూపీస్. ఫేస్కి వేసుకుంటారు కదా, అది షీట్ మాస్క్ ఇది. దిస్ ఈజ్ గార్బేజ్ కవర్స్. ఇట్లా అమ్ముతారు అనమాట. లీటర్స్ ప్రకారం అమ్ముతారు. 10 liters, 15 liters, 20, 25 అనేసి. మా దగ్గర 2 గార్బేజ్ ట్రాష్ క్యాన్స్ ఉన్నాయి. 2 ట్రాష్ క్యాన్స్ ఉన్నాయి. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అనమాట. వాష్రూమ్లో ఒకటి అండ్ కిచెన్లో ఒకటి. సో ఇది వాష్రూమ్ కోసం అని తెచ్చుకున్నాం. 64 రూపీస్ ఇది. అండ్ దెన్ ఒక ప్రోటీన్ బార్, విచ్ ఇస్ 40 రూపీస్. అండ్ దెన్ వి గాట్ నెస్కెఫే గోల్డ్ కాఫీ. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ కాఫీ. నాకు చాలా ఇష్టం ఇన్స్టెంట్ కాఫీ ఇది. సో నేను ఇదే తాగుతాను. 900 రూపీస్ ఫర్ దిస్ స్మాల్ 250 grams కాఫీ. ఎవ్రీడే వన్స్ తాగుతాను కాఫీ, సో అది తెచ్చుకున్నాను. అండ్ దెన్ వీ గాట్ దిస్ లెమన్ ఇస్ 40 రూపీస్ ఫర్ 1 lemon. 1 lemon 40 రూపీస్ అంట. ఓకే కొన్ని డేట్స్ తెచ్చుకున్నాను నేను. ఎవ్రీ డే కాకపోయినా వీక్లీ 2-3 times నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తాగుతాను, లైక్ బనానా అంతా వేసుకొని. సో ఫర్ దట్ ఐ వాంటెడ్ టు స్టాక్ అప్ మై డేట్స్. అండ్ దిస్ ఈజ్ 130 రూపీస్ జస్ట్ ఫర్ 100 grams. దీంట్లో ఇంతే. సో దిస్ ఈజ్ సమ్ చిప్స్, సమ్ జంక్. దిస్ ఈజ్ 150 రూపీస్. దిస్ ఈజ్ ఆల్సో జంక్. ఈ చిప్స్ అన్నీ ఇట్లా
టెస్కోకి అలా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడే కొనాలి, బికాస్ వీ గెట్ డిస్కౌంట్. అండ్ ఇదే మొత్తం హోల్ మంత్ ఇదే వాడతాం అనమాట. సో ఇవన్నీ కొంచెం అటెంప్ట్ అయిపోయి షాపింగ్ చేసినవి ఇవి. ఇది కూడా 290 రూపీస్ పెద్ద ప్యాకెట్. లాస్ట్ ఐటమ్. అండ్ ద లాస్ట్ ఐటమ్ ఈస్ ఎల్లిపాయ. ఎందుకు రెండే తెచ్చారు అనుకోవచ్చు, అక్కడ యాక్చువల్లీ స్టాక్ బాగాలేదు అండ్ ఇంట్లో కొన్ని ఆల్రెడీ ఉండింది, సో అందుకని ఓన్లీ రెండే తెచ్చారు అనమాట. 1 kg ఎల్లిపాయలు 233 రూపాయలు, విచ్ ఇస్ 233 రూపీస్ ఫర్ 1 kg గార్లిక్. ఇండియాలో ప్రైసెస్ నాకు అంత యాక్యురేట్గా తెలియదు. ఇప్పుడు 1 year బ్యాక్ గార్లిక్ 100 రూపీస్ ఉంటుందేమో కేజీ నాకు తెలిసి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ డానాన్ అనేసి కర్డ్. సో ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది అనమాట ఇండియా టేస్ట్కి, న్యాచురల్ యోగర్ట్. సో అందుకని చెప్పి ఇది తెచ్చుకున్నాము. ఇది కూడా స్టాక్అప్ చేస్తూనే ఉంటాం. మిల్క్ అండ్ దెన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కర్డ్ ఇలాంటివన్నీ ఎవ్రీ వీక్ ఒకసారి స్టాక్అప్ చేస్తూనే ఉండాలి, బికాస్ ఒకసారి 1 month తెచ్చుకోలేము. కానీ బాడీ వాష్, మయోనీస్, కాఫీ పౌడర్స్, ఆయిల్ ఇలాంటివన్నీ 1 monthకి లైక్ 1 or 2 months ఒకసారి స్టాక్అప్ చేసుకుంటాం అనమాట. లైక్ డిష్ వాషర్ది బిల్స్ కూడా, డిష్ వాషర్ది పిల్స్ ఉంటుంది, వాషింగ్ మిషన్ పాడ్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ సో ఒకేసారి తెచ్చుకుంటాం అనమాట. దానికోసం అయితే టెస్కోకి వెళ్తాం. రోల్స్ యాక్చువల్లీ కిచెన్లో టిష్యూ రోల్స్ అనమాట. ఇక్కడికి వచ్చాక బాగానే అలవాటైంది ఈ కిచెన్లో టిష్యూ రోల్స్ యూస్ చేయడం. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇది ఒకటి కొన్నాం. ఇది 250 రూపీస్ అనమాట ఫర్ 2 rolls విచ్ విల్ లాస్ట్ అప్ టు 2 weeks. సో అది స్టాక్అప్ చేసాం. అండ్ యాక్చువల్లీ ఇవన్నీ బయట సూపర్ మార్కెట్స్కి కంపేర్ చేస్తే టెస్కోలో కొంచెం తక్కువ. ఇదంతా 1600 forints. 1600 forints, which is equal to 400 rupees for 8 ఉంటాయి దీంట్లో. సో 400 రూపీస్ అంటే ఒక్క రోల్ 50 రూపీస్ అనమాట. సో వాష్రూమ్లో వాడడానికి టిష్యూ రోల్స్ ఇది తప్పదు ఇక్కడికి వచ్చాక. అండ్ దెన్ అన్నిటికిన్న మానని ఒక పర్చేస్ ఏమైనా ఉంది అంటే, ఇంకా మానలేదు మేము కొనడం అంటే, వాటర్ బాటిల్స్. సో ఇది 5 వాటర్ బాటిల్స్ కొంటే ఒక వాటర్ బాటిల్ ఫ్రీ అనమాట టెస్కోలో. ఇంకా కూడా మేము బయట వాటర్ బాటిల్సే వాడుతున్నాం, బికాస్ వీ డోంట్ హ్యావ్ వాటర్ ప్యూరిఫైయర్ అట్ హోమ్. అండ్ ఇక్కడ అందరూ లైక్ 99% అందరూ ట్యాప్ వాటర్ తాగుతారు, బట్ మాకెందుకు ఇంకా ట్యాప్ వాటర్ సెట్ అవ్వలేదు. అండ్ ఎప్పుడు ట్రై చేద్దామన్నా మాకు గొంతులో ఇన్ఫెక్షన్స్ రావడం ఆర్ కోల్డ్ కాఫ్ అట్లా వస్తుందన్నమాట. సో మాకు ఇంకా టైం అయితే రాలేదు. వీ హ్యావ్ నాట్ ట్రైడ్ ద ట్యాప్ వాటర్. 1 or 2 times తాగాం. ట్యాప్ వాటర్ ఈజ్ యాక్చువల్లీ క్లీన్ హియర్. యూ క్యాన్ ట్రై ట్యాప్ వాటర్, బట్ వీఆర్ నాట్ గెటింగ్ యూస్ టు ఇట్. అందుకే ఇంకా కూడా మేము వాటర్ బాటిల్స్ కొంటూనే ఉన్నాము. అండ్ ఈ వాటర్ బాటిల్స్ వచ్చి 1500 forints. 1500 forints, which is 1500 forints, which is 360 రూపీస్. సో అన్నిటికీ మేము ఫారెన్స్లో చెప్తే డివైడ్ బై 4 వేసుకుంటే ఇండియన్ రూపీస్లోకి వస్తుంది అనమాట. సో అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇండియాలో మాకు 10,000 రూపీస్ అయితే అయింది బిల్లు ఇన్ని ఐటమ్స్కి. ఇండియాలో ఎంత అయింటుంది? ఒక 6,000 or 5,000, 6,000 to 7,000 ఈజీగా అయింటుంది. మాకైతే 10,000 అయింది. సో అట్లుంటుంది అనమాట రేట్స్ యూరోప్లో. బట్ చెప్తున్నాం కదా, మిడ్ యూరోప్లో ఉండేవాళ్ళు ఎవరైనా, ఐ వుడ్ ప్రిఫర్ ఆస్కింగ్ దెమ్ టు గో టు టెస్కో. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మాకు ఏమేమైతే కావాలో అప్పటికి కూడా వీ హ్యావ్ గాట్ అప్ దిస్ చిప్స్ అండ్ ఆల్ ఇన్ ద లాస్ట్ మూమెంట్ అనమాట. టెంప్ట్ అయిపోయి కొనేసాము. బట్ ఇలాంటి షాప్స్కి వెళ్ళినప్పుడు వీ నీడ్ టు మేక్ ష్యూర్ వీ డోంట్ లూజ్ యువర్ కంట్రోల్. బట్ అప్పటికి మేము ఎక్స్ట్రా కొనిందంటే చిప్స్ ఒక్కటే. వీ డోంట్ ఇంకా అన్నీ కూడా చాలా అవసరమైన ఐటమ్స్ ఒకటే మేము కొన్నాము. అనవసరంగా చాక్లెట్స్ అవి కూడా ఏమీ కొనలేదన్నమాట. వాడు అడుగుతూనే ఉన్నాడు మా అబ్బాయి, బట్ ఈవెన్ దెన్ వీ డిడ్ంట్ బై. ఏమేమి ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్కే 10,000 అయింది బిల్లు. సో I hope you guys like this video. I think it is informative for someone who is coming to Europe. This is like a common video, like ela untundi rates అని చెప్పి, and it depends upon the country where you're living. So హంగరీలో అయితే ఇలా ఉంటుంది, అండ్ ఐ వుడ్ సే మిడ్ యూరోప్లో అంతా ఆల్మోస్ట్ ఇదే రేట్సే ఉంటుంది. లైక్ కొంచెం డిఫర్ అవుతుంది, అంటే నాట్ లైక్ మోర్ డిఫరెన్స్ అయితే ఏమనిపించదు అకార్డింగ్ టు మీ. So this is how the standard of living or the cost of living is in the Europe. I hope this video is helpful to everyone. If you guys find this video informative, please give it a like, share, and also comment your opinion on this video. Please do consider subscribing to my channel, and I see you guys in the next video. Bye bye.